పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సెంట్రల్ అండ్ స్టేట్ పెన్షనర్ సంస్థ అధ్యక్షులు వెంకటప్పయ్య స్పష్టం చేశారు. 43వ అఖిల భారత పెన్షనర్ల దినోత్సవ వేడుకలను ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. పెన్షనర్ల సైబర్ మోసాల పట్ల, ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ వంటి నకిలీ బెదిరింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ నందు 43వ అఖిల భారత పెన్షనర్ల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. కె వెంకటప్పయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత జ్యోతి ప్రజ్వలన నిర్వహించగా కార్యదర్శి టివి కృష్ణారావు నివేదికను సమర్పించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సిహెచ్ఆర్ సునీల్ వృద్ధులు తీసుకోవాల్సిన దంత సంరక్షణ జాగ్రత్తలను, ఆధునిక చికిత్సలను వివరించారు. మరో వైద్యురాలు డాక్టర్ పద్మ కోనేరు మాట్లాడుతూ ఆసుపత్రి చికిత్స అనంతరం కోలుకునేందుకు రిలీవ్ మెడికల్ రీహాబ్ సెంటర్లో లభించే నర్సింగ్ మరియు ఫిజియోథెరపీ సేవల ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ వేడుకలో పాల్గొన్న జాతీయ పెన్షనర్ల మంచ్ అధ్యక్షులు పిసిహెచ్ సుబ్బారావు 8వ వేతన సంఘంపై ఉన్న అపోహలను తొలగిస్తూ పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. అనంతరం కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల సీనియర్ సిటిజన్ సెక్రటరీ మోతుకూరి వెంకటేశ్వరరావు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరించగా సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎన్ దుర్గా ప్రసాద్ ప్రస్తుత సాంకేతిక కాలంలో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల, ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ వంటి నకిలీ బెదిరింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ బాధితులు వెంటనే 1930 నెంబర్ను ఆశ్రయించాలని కోరారు. ఈరోజు డాక్టర్ సిహెచ్ఆర్ సునీల్ గారు, శ్రీనిధి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వారిని, అలాగే శ్రీ పద్మ కోనేరు గారిని, ఇప్పుడు సునీల్ గారు దంత వైద్యం గురించి అద్భుతమైనటువంటి చికిత్సలు చేస్తున్నారు నగరంలో. సో వారి యొక్క అనుభవాలన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నారు. పద్మా కోనేరు గారు వీరు చేస్తున్నటువంటిది అయితే ఇంకా గొప్పగా ఉంది. ఎలా అంటే సపోజ్ ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని బయటికి డిశ్చార్జ్ అయినాక మళ్ళీ ఇంకొంతకాలం ఒక 10 రోజులు 15 రోజులు మళ్ళీ వాళ్ళకి మెడికేషన్ అనో లేకపోతే ఏదైనా మసాజ్ చేయించాల్సిన పరిస్థితి, ఇలాంటిది ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళే డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి వీళ్ళ రిలీవ్ మెడికల్ రీహాబ్ సెంటర్కి తీసుకొచ్చి వాళ్ళు చేయాల్సిన డాక్టర్స్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేశారో ఆ ట్రీట్మెంట్ అంతా కూడా వీళ్ళే స్టార్ట్ చేసి వాళ్ళ పేషెంట్స్ని ఇంటికి క్షేమంగా పంపిస్తున్నారు. సో ఇలాంటి ఒక సెంటర్ ఉందనేది విషయం నాకు తెలియక నేను ఈ మధ్య తెలుసుకుని వారిని ఈరోజు ఆహ్వానించాను. వారు కూడా చక్కని సేవలు అందిస్తున్నారు. అట్లాగే ఈరోజు మరో ముఖ్య అతిథి, విశిష్ట అతిథి డాక్టర్ పిసిహెచ్ సుబ్బారావు గారు. ఈయన నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ సీనియర్ సిటిజన్స్ ఫర్ ఇండియా. సో వారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి. అలాగే వారి సన్నిహితంలో చాలామంది ఎంపీలతోనూ రాజ్యసభ సభ్యులతోనూ వాళ్ళతో ఉన్నారు. ఇప్పుడు మేము ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో 8వ వేతన సంఘం టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్ దానికి సంబంధించినటువంటి విషయాలు మాకు క్లారిటీ ఇవ్వడానికి కోసం వారిని ఝాన్సీ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు. అలాగే ఇంతకుముందు మాట్లాడినటువంటి మా సీనియర్ కామ్రేడ్ సీతారామారావు గారు కూడా తెలియజేశారు. అలాగే మీ అందరికీ తెలిసినటువంటి మోతుకూరు వెంకటేశ్వరరావు గారు, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్టీఆర్ 2 తెలుగు జిల్లాలకి, ఎన్టీఆర్ అండ్ కృష్ణ. ఇప్పుడు మేము సెంట్రల్ స్టేట్ ఆర్గనైజేషన్సే కాకుండా ఇలాంటి ఆర్గనైజేషన్ లేని సీనియర్స్కి కూడా ఆయన ఎన్నో సేవలను అందిస్తున్నారు. వారి సలహాలు కూడా తీసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ రేపు చాలామంది సీనియర్ సిటిజన్స్ని టార్గెట్ చేసుకున్నటువంటి సైబర్ నేరగాళ్ల గురించి మీకు తెలుసు. ఈరోజు ఈనాడులో కూడా మనం చూసాం. చాలా పెద్దగా చదువుకుని ప్రొఫెసర్లు, డాక్టర్లు ఎంతోమంది, చాలామంది మేధావులైన వాళ్ళు కూడా ఈ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిపోయి అనవసరంగా ఏదో ఒక లింక్ క్లిక్ చేయడం, వాళ్ళ బ్యాంకులో నగదు మొత్తం జీరో బ్యాలెన్స్ అయిపోవడం, అలాంటి ఎన్నో ఇబ్బందులు గురవుతున్నటువంటి తరుణంలో మన పోలీస్ కమిషనర్ గారు గౌరవనీయులు రాజశేఖర్ గారు ఎంతో శ్రద్ధ తీసుకుని చాలామంది ఆఫీసర్స్ని, క్యాపబుల్ ఆఫీసర్స్ని మన నగరంలో పెట్టి చాలామందిని సేవ్ చేయడం జరిగింది. విజయవాడలో అన్ని వర్గాల వారికి కూడా సైబర్ క్రైమ్స్ గురించి అవేర్నెస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా పెన్షనర్స్కి, సీనియర్ సిటిజన్స్కి కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం పెన్షనర్స్ డే జరుగుతుందని మమ్మల్ని ఆహ్వానించారు. మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం అందరం కూడా మొబైల్ ఫోన్ వాడుతున్నాం, ఇంటర్నెట్ వాడుతున్నాం. ఇంటర్నెట్ ద్వారా ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా, కంప్యూటర్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా జరిగే నేరాలే సైబర్ క్రైమ్స్. ఇవి ఎందుకు లోనవుతామంటే మనకి తెలియనితనం, మనకి తెలియకుండా వచ్చినాయి. మనకి ఇంతకుముందు ఇప్పటి వరకు కూడా కేవైసీ లింక్స్ ఎవరన్నా అడిగితే ఓటీపీ ఫ్రాడ్స్ వచ్చినాయి. ఓటీపీ ఫ్రాడ్స్ వాటిల్లో నుంచి తెలియకుండా ఎవరో చెప్తే నొక్కడం వల్ల డబ్బులు పోయినాయి బ్యాంకులో అంటున్నారు. ఇప్పుడు అలా కాదు, లింకులు కూడా వస్తున్నాయి. ఏదో ఒక మనకి తెలిసిన వాళ్ళ ద్వారా ఏదో టెక్స్ట్ మెసేజ్ వాటి వల్ల లింక్ వచ్చేది నొక్కడం. ఇప్పుడు అది కూడా కాకుండా డిజిటల్ అరెస్ట్. ఈ డిజిటల్ అరెస్ట్ ఏంటంటే మనల్ని మామూలుగా పోలీసు వారంటే అందరూ కూడా
అరెస్ట్ చేస్తారని, అరెస్ట్ తర్వాత టీవీలో చూపిస్తారని, తర్వాత వారి గురించి అందరికీ కూడా పబ్లిష్ అయ్యి అవమానం పొందుతామని ఈ రకంగా భయపెట్టి వారిని లేనిపోని భయాందోళనకు గురి చేసి ఎక్కువగా పెన్షనర్స్, సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా మోసపోయే విషయాలు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే రిటైర్ అయ్యే టైంకి వారికి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వచ్చిన తర్వాత బ్యాంకులో పెట్టుకుంటున్నారు. వీరు బ్యాంకులో పెట్టుకుని ఖాళీగా ఉన్న టైంలో పిల్లలు ఫారిన్లో ఉండటం, ఎక్కడ ఉండటం వల్ల అందరూ కూడా ఈరోజు మొబైల్ ఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్నారు. వాటిలో ఫేస్బుక్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ కాంటాక్ట్ చేయడం పిల్లలు అందరికీ అనివార్యం అయిపోయింది ఇంటర్నెట్ వాడటం. నేను డాక్టర్ పద్మా కోనేరు రిలీవ్ మెడికల్ రీహాబ్ సెంటర్ అనే దాన్ని ఒక 3 సంవత్సరాల నుంచి నడుపుతున్నామండి. రీహాబిలిటేషన్ సెంటర్ అంటే మెయిన్గా హాస్పిటల్కి ఇంటికి మధ్యలో ఉండేటువంటి ట్రాన్సిషనల్ కేర్ అనమాట. హాస్పిటల్ నుంచి పేషెంట్ డిశ్చార్జ్ చేసేటప్పుడు వాళ్ళకి జాగ్రత్తలు చెప్తారు డాక్టర్స్. మీరు క్రమం తప్పకుండా ఇటువంటి ఆహార పదార్థాలు వాడుకోవాలి, మందులు వేసుకోవాలి టైం ప్రకారం. ఒక్కసారి ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. అలాగే ఆక్సిజన్ కూడా కొంతమందికి ఇంటికి పంపించేస్తున్నారు. ఆక్సిజన్ కూడా సిలిండర్లు ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి వ్యాయామాలు, ఎస్పెషల్లీ ఫిజియోథెరపీ కూడా ఇలా చేసుకుంటే మీకు చచ్చుబడిపోయిన కాలు కానీ చచ్చుబడిపోయిన చెయ్యి రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేసుకోవాలని చెప్తారు. అయితే ఇవన్నీ కూడా ఇంటిలో చేసుకోవటం అనేది సాధ్యపడేది కాదు. మనం ఎంత కేర్ టేకర్లు పెట్టుకున్నా, ఫిజియోథెరపిస్ట్ని పెట్టుకున్నా అన్నీ మన ఇంటి దగ్గరికి రావు. కేర్ టేకర్స్ కూడా ఏంటంటే అంత జాగ్రత్తగా మన వాళ్ళు అయినట్టుగా చూసుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఎంతో కొంత విసుక్కోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ రేపు అందరూ ఉద్యోగస్తులు అక్కడ అప్పు చెప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళ జాబుల దృష్ట్యా. ఎన్నో రోజులు సెలవు పెట్టుకోలేరు కాబట్టి. సో అటువంటి అవసరాలను తీర్చడానికి అని చెప్పి ఈ ట్రాన్సిషనల్ కేర్ సెంటర్ అయినటువంటి రీహాబిలిటేషన్ సెంటర్స్ ఇప్పుడు ఎక్కువగానే మనకి లభ్యం అవుతున్నాయి. అలాగే మా రిలీవ్ మెడికల్ రీహాబ్లో కూడా ఇట్లా మేము ప్రత్యేకమైనటువంటి కేర్, నర్సింగ్ కేరు, ఎక్స్పీరియన్స్ నర్సులతో, డాక్టర్స్ 24 గంటలు డ్యూటీ డాక్టర్స్ సదుపాయం ఉంటుంది. ఫిజిషియన్ మా దగ్గర జనరల్ ఎండి ఫిజిషియన్ గారు రోజు వచ్చి చూసి వెళ్తారు పేషెంట్స్ని అవసరాన్ని బట్టి. అలాగే స్పెషలిస్టులు అవసరమైతే వాళ్ళని పిలిపిస్తాము. నా పేరు డాక్టర్ రామ్ సునీల్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనిధి దంత వైద్యశాల, సత్యనారాయణపురం. ఈ రోజున ఈ అవకాశం వచ్చినప్పుడు పెద్దవాళ్ళు, పెన్షనర్సు 50-60 వయసు పైబడిన వాళ్ళందరిలోనూ దంత సమస్యలు అనేవి ఎట్లా ఉంటాయి, వాటిని రాకుండా అంటే పెద్ద పెద్ద సమస్యలు రాకుండా ఏం చేసుకోవచ్చు, వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్స్ అన్నవి ఎలా ఉంటాయి అన్నది అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళందరూ కూడా పెన్షనర్స్ అందరూ కూడా CGHS సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్లో ఎన్రోల్ అయిన వాళ్ళందరికీ కూడా మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ CGHS స్కీమ్ కింద ట్రీట్మెంట్ ఉంది. అందులో ఈ మధ్యకాలంలో 100కి పైగా డెంటల్ ట్రీట్మెంట్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ దట్స్ ఎ గుడ్ న్యూస్. అది అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ సందర్భాన్ని యూటిలైజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్కారం. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, మేము పెన్షనర్స్ కోసం 8th పే కమిషన్లో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. కానీ ఇంతవరకు జరిగిన పే కమిషన్లో ఎప్పుడు కూడా పెన్షనర్స్కి ఏ గవర్నమెంట్ కూడా అన్యాయం చేయలేదు. ఇప్పుడు 8th పే కమిషన్లో కూడా అందరికీ న్యాయమే జరుగుతుంది. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం క్రియేట్ అవుతే అది మనం క్లారిఫై చేసుకోవచ్చు. కాబట్టి ఎలాంటి వాళ్ళు కూడా ఇలాంటి డౌట్లు పెట్టుకోక్కర్లేదు. 8th పే కమిషన్ ఫుల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, కేంద్ర రిటైర్డ్ వాళ్ళకి అందరికీ కరెక్ట్గా బెనిఫిట్స్ దొరుకుతాయి. ఇది నా అభిప్రాయం.